మూర్తి నామ నిర్వచనం. నిన్న మంగళవారం కదా, వేకువజామునే బయలుదేరి గిరి ప్రదక్షిణానికి వెళ్ళి త్వరగా కుటీరానికి వచ్చాను. ఆ పని ఈ పని చూసుకుని భగవాన్ సన్నిధికి వెళ్ళేసరికి 7:30 అయింది. నమస్కరించి లేవగానే, ఏమి ప్రదక్షిణానికి వెళ్ళి అప్పుడే వచ్చారా అన్నారు భగవాన్. 7 గంటలకే వచ్చాను, కుటీరం వద్ద కొంచెం ఆలస్యమైంది అన్నాను. అలాగా, ఎన్నింటికి బయలుదేరారే అన్నారు భగవాన్. 3:30కు అన్నాను. అమ్మ కూడా ఎవరు అన్నారు భగవాన్. ఎవరూ లేరు, ఏకాంతంగా పోదామనే పోతున్నాను. ఏమీ భయం లేదు, తోచడం లేదు అన్నాను. సరి భయమేమి, మేము ప్రదక్షిణం వెళ్ళేటప్పుడు చాలా భాగం రాత్రిలే వెళ్ళేవారం అని సెలవిచ్చారు భగవాన్. ఒక భక్తుడు అందుకొని, పూర్వం ఒక రాత్రి భగవాన్ భక్తులతో సహా ప్రదక్షిణానికి వెడితే ఆ భక్తుల్లో ఒకరు దక్షిణామూర్తి స్తోత్రానికి భగవాన్ అర్థం సెలవియ్యాలి అని ప్రార్థిస్తే భగవాన్ ఎన్నో ఉపమానాలతో ఒక్క శ్లోకానికే తెల్లవారే వరకు అర్థం చెప్పారట కదూ అన్నాడు. అవును, దానికేమీ, చెప్పదలుచుకుంటే ఎంతో ఉంది. కొండ మీద ఉండగా పళనిస్వామి అడిగితే ఆ స్తోత్రానికి పద్యాలు తాత్పర్యం రాశాను కదా, అప్పుడే వ్యాఖ్యానం కూడా రాద్దామనుకున్నాను. అంతలోనే అది ముద్రణకిచ్చాము. ఉపోద్ఘాతం రాసి పంపాల్సిందని తొందర చేస్తూ ఒక భక్తుడు మనిషిని పంపాడు. అంతటితో ఆ పని ఆగిపోయింది అని సెలవిచ్చారు భగవాన్. మాకు అంతే ప్రాప్తమన్నమాట అన్నాడు ఆ భక్తుడు. దక్షిణామూర్తి విగ్రహానికి పాదాల కింద ఒక రాక్షసుని తొక్కిపట్టినట్టుగా ఉండడం ఇవాళ ప్రదక్షిణంగా వస్తూ అరుణాచలేశ్వర ఆలయంలో పరీక్షగా చూసి ఇదేమా ఇలా ఉంది అనుకున్నాను. ఈ రోడ్డుకు పక్కన ఉన్న దక్షిణామూర్తికి అలాగే ఉంది, అమ్మ కోవెల్లోనూ అలాగే ఉంది. దాని భావం ఏమిటి అన్నాను నేను. అదా, శివుడు దారుకావన తాపసులు తనపై ప్రయోగించిన మొయిలకన్ అనే అపస్మార పిశాచిని అణగదొక్కి కూర్చున్నట్టు చెబుతారు. దక్షిణామూర్తి అంటే శివుని పంచమూర్తుల్లో ఒకటే కదా, ఆ పరంగా చెప్పవలసి ఉంటే అహంకారాన్నని అంటారు. ఏదో ఒకటి అన్నారు భగవాన్. అహంకారానికి రూపమేముంది, ఇలా చెబుతారు ఎందుకో అన్నాను. దక్షిణామూర్తి అంటే మాత్రం రూపమా ఏమి? స్తోత్రంలో అమూర్తినే కదా వర్ణించింది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి బీజాస్యాంతరి వాంకురో నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఇవన్నీ ఏమిటి? అమూర్తినే కదా సూచించేది. ఆ అమూర్తికి మూర్తిని కల్పించినట్లే ఇదేను అని సెలవిచ్చారు భగవాన్. వేరొకరు అందుకుని, వాల్మీకి వల్మీకంలో నుండి లేవడం వల్ల ఆ పేరు వచ్చిందని, వ్యాసునికి వేదాలు విభజించడం వల్ల వ్యాసనామం ఏర్పడిందని అంటారు. వశిష్ఠుని పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నారు. వశిష్ఠుడంటే అన్నిటికీ విశిష్టమైన వస్తువునెరిగి ఇతరులకు బోధించగల సమర్థుడన్నమాట అని సెలవిచ్చారు భగవాన్. అరుణాచల పంచరత్నాలలో చివరి శ్లోకమందున్న పశ్యన్ సర్వం తవాకృతి తయా సతతం అన్నదానికి అర్థం ఏమిటి అన్నారు ఇంకొకరు. సర్వము నీ యొక్క ఆకృతిగానే చూచుచు అని అర్థం అన్నారు భగవాన్. అంటే నాకు సరిగా బోధపడలేదు. ఆ శ్లోకం అంతటికీ అర్థం సెలవియ్యాలన్నాడు ఆ భక్తుడు. సరి వినండి. తయ్యర్పిత మనస, నీకర్పించబడిన మనస్సుతో పశ్యన్ సర్వం తవాకృతి తయా సతతం, సర్వము నీ ఆకృతిగానే సదా చూస్తూ త్వాం నిన్ను భజతే నన్య ప్రీత్యా అనన్యభక్తితో సేవించును సహ వాడు జ యచ్చరుణాచలత్వయి సుఖే మగ్నః, సుఖస్వరూపమైన నీయందు మగ్నుడై అరుణాచల విజయం నందుచున్నాడు. ఇది శ్లోకానికి సంపూర్ణమైన వాచ్యార్థం. మనస్సు అణగితే సర్వం తన స్వరూపమే, అంతటా తానే పూర్ణమై ఉండడం వల్ల తన్ను తానే భజించునని భావం అని సెలవిచ్చారు భగవాన్. తయ్యర్పిత మనసాత్వాం పశ్యన్ సర్వం తవాకృతి తయాసతతం భజతే నన్య ప్రీత్యా స జయత్యరుణాచలత్వయి సుఖే మగ్నః.